కొండగట్టు అంజన్నంటే రామభక్తులకు కొండంత అండ. కోటి వరాలిచ్చే దేవుడు మన కొండగట్టు హనుమంతుడు. ఎంతో మంది భక్తులు అనుకునే జరిగి అంజన్నకు ఎన్నో తీర్ల మొక్కులు చెల్లించుకోరు ఇదివరకు. అట్లనే ఏపీ చిన్న సీఎం పవన్ సార్ కూడా అంజన్నకు పెద్ద భక్తుడు. అందుకే పెద్ద పెద్ద పనులన్నీ ఇక్కడి నుంచి మొదలు పెడతాడు. అట్లా మొదలు పెట్టే ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు సారు. అందుకే అంజనమ్మ కొడుకు ఈసారి ఇచ్చిన మాట ప్రకారం గుడి డెవలప్మెంట్ కోసం కదిలిండు కొండగట్టుకు. ఇక ఆశం ఎందుకు, పవనాలు సారు ఇయాల్టి కొండగట్టు టూర్ ఎట్లా సాగిందో చూద్దాం పాండ్రి. ఏపీ చిన్న సీఎం పవనాలు సారు ఏమంట కొండగట్టు అంజన్నకు పెద్ద భక్తునిగా మారిండో గాని ఇప్పుడు అంజన్న గుడి రూపురేఖలే మారిపోతున్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ కొండగట్టుకొచ్చి గుడి డెవలప్మెంట్ పనులు షాల్ చేసిండు సారు. 96 అర్రల సత్రం, 2000 మంది ఒక్కపారే దీక్ష విరమణ చేసే మండపం కోసం శంకుబండకు పర్దగుంజిండు. కొండగట్టు ఆంజనేయుడంటే పవనాలు సారుకు ఎంత ఇష్టమో స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు. అంజన్నకు పెద్ద భక్తుడు పవన్ కళ్యాణ్ సారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారానికత్తే హుస్నాబాద్ కాడ కరెంటు తీగ తలిగి జర్రంతలా బయటపడ్డాడు. అదంతా అంజన్న దయాన్ని దలిసి స్వామికి పెద్ద భక్తునిగా మారిపోయిండు. అటెంక జనసేన పార్టీ పెట్టినాక ప్రచారం ఈ నుంచే షాల్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట వారాహి బండికి ఈయనే పూజలు చేయించి ఏపీలో ప్రచారం చేస్తే ఎన్నికలలో తిరుగులేని మెజారిటీ వచ్చి డిప్యూటీ సీఎం అయ్యిండు. చిన్న సీఎం అయినాక మల్లో వనక కొండగట్టుకొస్తే గుడికాడ సౌలతులు పెంచితే బాగుంటదని అడిగిర్రట గుడి అయ్యగార్లు పవన్ సార్ను. అదే ముచ్చట టీటీడీ పెద్దలకు చెప్తే 35 కోట్లకు మీదనే శాంక్షన్ చేసింది టీటీడీ. అట్లిప్పుడు ఏపీ చిన్న సీఎం సార్ చేతుల మీదకెళ్లి పనులు షాలైనాయి. అటెంక మాట్లాడుకుంటా పవనాలు సార్ ఏమన్నాడు ఈనుండ్రి. ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను, మేమందరం వచ్చి. కొండగట్టు అంజన్న అంటే అంజనమ్మ కొడుకు పవన్ సారుకు ఎంత భక్తో ఇన్నరు గదా. గిరి ప్రదక్షిణ మార్గం సుతం సాకారం కావాలని కోరిండు సారు. అందరం తలోషయ్యేద్దామన్నాడు. పనులు షాల్ చేస్తే స్వయంగా వచ్చి కరసేవ కూడా చేస్తాడట సారు. గొప్ప ముచ్చటే. ఇక దీనికంటే మోదాలు కొండగట్టుల కాలు వెట్టుడు మీదనే తొలుత అంజన్నను దర్శనం చేసుకున్నాడు పవనాలు సారు. సారుకు పూర్ణకుంభంతోటి స్వాగతం పలికి దర్శనం చేయించారు అయ్యగార్లు. హనుమంతునికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నాడు పవనాలు సారు. గుడి చుట్టూ భక్తి కొద్ది ప్రదక్షిణలు చేసిండు. స్పెషల్ పూజలు కూడా చేసిర్రు సార్ తోటి అయ్యగార్లు. ఏమైనా పవనాల సార్ను ముంగట పెట్టి ఆ హనుమంతుడే తన గుడిని బాగు చేయించుకుంటున్నాడు. చూడాలిగా పోను పోను ఇంకెంత గొప్పగా రూపుదిద్దుకుంటదో పవనాల సార్ చెయ్యంగా మన కొండగట్టు. డ్రగ్స్ గంజాయిని కదం పట్టించేటందుకు 2 తెలుగు రాష్ట్రాలు కదం దొక్కుతున్నాయి. ఇక ఏపీలో మాత్రం డ్రగ్స్ మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఇగియాల డ్రగ్స్ వద్దు బ్రో అనుకుంటా సెంటర్ మంత్రి ఏకంగా సైకిల్ కూడా దొక్కిండు. పాండ్రి ఆ ముచ్చట్లా నడుచుకునొద్దాం. సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు గత మందిలో సైకిల్ దొక్కుతుంటే హోంమంత్రి అనితక్క ఎలక్ట్రిక్ స్కూటీని ఎట్లా నడుపుతున్నదో. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా ఏపీలా. అట్లా పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం దాకా నడుస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆఖరయ్యింది. ఈ యాత్ర గుర్తుగా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ ముంగట హోంమంత్రి అనితక్క, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పైలాన్ ఓపెన్ చేసిండ్రు. అటెంక ఈ తీరుగా ర్యాలీ తీసిర్రు. పాయకరావుపేట నుంచి వచ్చిన సైకిల్ బృందంతో కలిసి సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు సైకిల్ దొక్కితే హోంమంత్రి అనితక్క మాత్రం హెల్మెట్ పెట్టుకుని స్కూటీ నడిపింది. చుట్టూ వేల మంది జనాలు ఉన్నా కూడా మంత్రి అనితక్క మాత్రం గింత కూడా అనకకుండా జనకకుండా బండి నడిపి డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా నినదించింది. ఇటు కూటమి సర్కారు గింత గొప్ప పని ముంగటేసుకున్నది గాని అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటుంటే నార్సింగ్ పోలీసులు దొరకబట్టి టెస్ట్ చేస్తే పాజిటివ్ గా తేలింది. దీంతో సుధీర్ రెడ్డితో నట్టుగా ఇంకోల్ని కూడా అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపించిర్రు పోలీసులు. మొత్తానికైతే ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టం చేస్తున్నా డ్రగ్స్ సరఫరా ఆగుతలేదు. దాన్ని తీసుకునేటోళ్ళు కూడా తగ్గుతలేరు. కానీ పోలీసులు మాత్రం డ్రగ్స్ దందా చేసేటోళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. అటు డ్రగ్స్ వాడేటోళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇన్ని రోజులు ఏమైందో ఏందో గాని జర ఇప్పటికైనా డ్రగ్స్ గంజాయికి అలవాటు పడ్డోళ్ళు జర మానుకోండ్రి. ఉత్తగా భవిష్యత్తును ఆగం చేసుకోకుండ్రి. ఏమంటున్నావు సరేనా? ఒకప్పుడు ఉద్దర హామీలు ఇచ్చుడు అనేటిదే ఉండకపోయేది రాజకీయంలా. ఏమున్నా డెవలప్మెంట్ ముచ్చట్లే వినబడేటి.
అటు ఇంకా పేదల అవసరాలను బట్టి ఉచిత హామీలు ఇచ్చుడు చాలైంది. కట్ చేస్తే ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలు ఇచ్చే తుఫాస్ రాజకీయాలు నడుస్తున్నాయి దేశం మీద. అది కూడా ఎలక్షన్ ముంగట ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట. మాట మీద ఉండుడనే ముచ్చటే లేదు. కానీ ఈ సర్పంచ్ అక్కని చూడుండ్రోలా, గెలవక ముందు అదే మాట, గెలిచినాక కూడా గదే మాట. ఓటేసేదాకా ఓటు మల్లన్న, ఓట్టొడిచిన తెల్లారి బోడి మల్లన్న అని ఎలక్షన్ల గెలిచినాక ఇచ్చిన హామీలు చేత్తనన్న పనులు యాది మర్చెటోళ్లు బొచ్చడు మంది ఉంటారు. కానీ ఇచ్చిన హామీలను పొల్లు పోకుండా అమలు చేసేతందుకు చూస్తున్నది యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం కదిరేనిగూడెం సర్పంచ్గా గెలిచిన గీలతక్క. బెల్ట్ షాపులు చెయ్యంగా ఆడోళ్లకు మస్తు తిప్పలున్నదట ఊళ్ళే. పొద్దంతా కాయ కష్టం చేసి అచ్చిన రూపాలన్నీ తాగుడికే ఖర్చు చేస్తున్నారట మొగోళ్ళు. ఈ ఊరి మొత్తానికి అదే పెద్ద తక్లీ బయటాళ్లకు సర్పంచ్గా గెలిస్తే బెల్ట్ షాపులు ఎత్తేయించుతానని హామీ ఇచ్చింది గీ అక్క ఎలక్షన్లో ముంగట. మాటిచ్చినట్టే ఊరోళ్ళనంతా కుప్పేసి ఒక తీర్మానం చేసి బెల్ట్ షాపులు మూయించింది. ఇప్పుడు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది మందమ్మటోళ్లకు. సాటుంగా మాటుంగా మందమ్ముడు కార్యం చేస్తే జరిమానాతోనట్టుగా చట్టపరమైన చర్యలుంటాయని నీ దూకుడు సాటెవ్వరు అన్నట్టు సర్పంచ్ లతక్క దూకుడుతోని బెల్ట్ షాపులు మూతబడేటాలకు జేజేలు కొట్టిండ్రు ఊళ్ళే ఆడోళ్ళంతా. కదిరేనిగూడెం గ్రామం మూటకొండూరు మండలం. మా గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ పెట్టినందుకు సర్పంచ్ గారికి ధన్యవాదాలు. అలాగే మా గ్రామ పెద్దలకు కూడా ధన్యవాదాలు. నా పేరు జట్టాలత మహేష్, కదిరేనిగూడెం గ్రామ సర్పంచ్. మా గ్రామంలో మేము గెలిచిన 10 రోజులలో గ్రామ మహిళలు పెద్దలు సహకరించడంతో గ్రామంలో పూర్తిగా బెల్ట్ షాపులు మూసివేయడం జరిగినది. అందరికీ ధన్యవాదములు. ఈ ఊరి బడి కూడా మూతబడ్డదట. బడి మళ్ళా తెరిచేందుకు కంకణం కట్టుకున్నది అక్క. వచ్చే ఏడాదిలా బడి రీఓపెన్ చేయించుడు పక్కా అంటున్నది. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు గట్టి తిండి దొరికేటట్టు అంగన్వాడి బడి ఏర్పాటు కోసం కూడా ప్రయత్నిస్తున్నది. రేషన్ షాప్ కూడా లేదుల్లో ఊళ్ళే. నాంచారిపేట నుంచి రేషన్ డీలర్ వచ్చి బియ్యం పోసిపోతాడట. ఈ తిప్పలకు కూడా పరిష్కారం ఎంకులాడుతాంది. అంతేకాదుల్లో ఊళ్ళే ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయించి ఊరంతా సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తదట. చాలా పనులు కూడా అయినాయి ఇదివరకే. పనిలే పనిగా పాత పాలక వర్గం చేసిన అవినీతిని కూడా బయటికి కక్కిస్తదట. ఊళ్ళే బొడ్రాయి పండుగ కూడా బాకున్నది. అది కూడా సంత పైసలు పెట్టి చేయించుతానంటుంది. ఏమైనా కదిరేనిగూడెంకు లతక్క సర్పంచ్ అవుడు ఊరోళ్ళ అదృష్టమనే చెప్పాలే. ఈ సర్పంచ్ అక్కని చూసి కడమ సర్పంచులంతా మారాల్సిన అవసరం కూడా ఉన్నది ఎంతో. పబ్లిక్ ఇప్పుడు మా ముసల్మోత వారి మా రాముల తాత వచ్చే యాళ్ళ కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యా అతి వార్త? ఎండ వెనుకే వాన నిండు హర్షమునిచ్చు, రేయి వెనుకే పగలు సుఖమునిచ్చు, బాధ వెనుక సుఖము బహుళమై సాగురా, నార్లవారి మాట వాస్తవము. అసలు దీని అర్థం అంటే ఏంటో ఎరికేనారు నీకు? మా ఎరికే. అందరికి కట్ట వెనుక సుఖం వస్తుంది కానీ నాకు కట్టమే ఎలా కాలం, నాకు సుఖం ఎక్కడిదే. ఈ ముచ్చట ఈ లేకుడోనికి ఇప్పటికైనా అర్థమైంది. కానీ నాకు అర్థమయ్యేటందుకు 60 ఏళ్ళు వచ్చింది. ఈ ముచ్చట వీరికి చెప్పేది ఉంటే దేంతో నవ్వుతాడో ఏం పడో నాకే అర్థం. బోకరోడు రుద్దుకుంటే బేకార్ ముచ్చట్లన్నీ బయటపడ్డాయి అన్నట్టు మీ ఇద్దరే అని జనాలకు తెలుసు. కానీ ఇంతకు ఈ అంగడేందో అది చెప్పుండ్రి. మరి చిన్న, ఇంతకు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన ముచ్చట ఏందో చెప్పు నాకు. నీ అప్పటి నుంచి చెప్పిందంతే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టానేందే? ఓకే అర్థమైంది. నువ్వు నీ పిల్లలతో ఏగియలేకపోతావు, అందుకోసమే సన్యాసం పుచ్చుకొని నాతోటి దేశయాత్రలకు వస్తా అని అంటాను, అంతేనా? అదే కదా. అగో, సంసారం అన్నప్పుడు సవాలచ్చ సమస్యలుంటాయి, వాటిని ఏగియాలే గాని పెళ్ళంతో ఏగియనని సన్యాసం పుచ్చుకుంటే అంటే ఏం పద్ధతి అన్నట్టే అన్నా? అది కాదురా వెనకటేసు, రోజు మాపటాలకు జరంతో ఒక ఇంత మందు బొట్టు తక్కువ తాగితే అవుతుందిరా. అది కాదే తాత, నాకెరికే నువ్వు మాపటాలకు బొత్తవలుగా తాగుడు మాననంటావు. అది చూసి నీ పిల్లం తన్నుడు తప్పది అని అంటావు. అంటే దీని అర్థం ఏంది? నువ్వు తాగుడు మానవు, అది తన్నుడు ఆపది. ఇది నిరంతర ప్రక్రియ, ఇది రోజు జరిగే యుద్ధం. ఆపరిగా నాకెరికే. దానికైనా పరిష్కారం చెప్పరా? అదే నీకేడ పని లేదా అనే అన్నా? ఆ ముసలోడు తాడు బొంగరం లేనోడు, నీకేం పరిష్కారం చెప్తాడే? ఆ నుంచి వీకిగా ఇవచ్చివా నువ్వు? ఎవడే తాడు బొంగరం లేనోడు? అరే చిన్న, అసలు మొగోళ్ళకు కట్టాలి ఏ నుంచి మొదలైతే ఎరికేనారా? అగో ఆడ కూర్చున్న అలక తక్కువది గుడ్ల గుబ్బ కళ్ళు వేసుకొని గండు బిల్లు ముఖం పెట్టుకొని ఉన్నది చూసినావా? అగో అసొంటి దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి సందే మన మొగోళ్ళకు కట్టాలు మొదలవుతాయిరా. పెళ్లి అనే పేరంటంతో పెళ్ళం అనే కళ్యాణ్ని కాళ్ళకి వేసుకున్నప్పుడే మన కట్టాలు మొదలవుతాయిరా. ఆ భజనను మనం భరించలేము, అందుకే జాగ్రత్తగా పైలంగా ఉండాలి. మీ మొగోళ్ళు సొక్కం పూసలు గాని అంత మా ఆడలే ఆగం చేస్తాను ముసలోడా.
ఇంతకు నువ్వు సుతపుసవైతే ముసలి రోజు నిన్నెందుకు దంతదో అది చెప్పు. అది వచ్చేటందుకు కారణాలు కావాలి నానే కాళ్ళ మొక్కం దారా వెంకటేష్గా అది పొయ్యి కాడ కూర్చొని ఇక గాడ గది ఉన్నది పట్టుకరా అంటది. ఆడ ఏమున్నదో తెలియదు, అసలు అది ఏడున్నదో తెలియదు. అరే ఏడున్నది ఏమున్నది చెప్పరాదే లక్ష్మి అని నేను పుసుక్కుని అన్నాను అనుకో, ఇక నీకు ఏది చక్కగా దొరకది గుమ్మి మీద కూర్చొని తిన్నట్టు తిను పెండ తచ్చడి పెట్టుకొని అని మూతి మీదనే గుద్దుతుందిరా. ఇంకా ఎంగిలి కంతాలతో చంపుతా అంటది అంటున్నాం. మళ్ళీ ఇంకో ముచ్చట అదే ఇంట్లో కొడుతుందా, మళ్ళీ బలతకు పోయి అదే లొల్లి చేస్తాడు. బయట జనాలు ఏమో ముసలాడ నువ్వు ముసలిదాన్ని గట్ల కొడతావా అని మంది జనాలు ఏమో నన్ను అంటారు. ఇక నేను ఏం వేయాలరా, అందుకే రా ఈ సన్యాసం పుచ్చుకొని రాజ్యాలు పట్టుకొని ఇక తిరుగుదామని బయట వెళ్ళినా. కాదు తాత, నీ దగ్గరికి వచ్చి నా కట్ట గురించి చెప్తానంటే నీ కట్ట అంతా చెప్తానే వీడో కూడా తక్కువడు. నువ్వు ఒక్కడివే కాదే పెద్ద మనిషి, లోకం మీద చాలా మంది యువకులు ఆ సంసారం అనే సాగరాన్ని ఈగలేక ఈ సంసారం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారటనే తాత. ఆ ముచ్చటేదో నాకు పెళ్లి కాకముందు బోధపడ్డా మంచిగుండు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 2-3 పొలగాలు పుట్టిన తర్వాత ఇక నేను సన్యాసంలో కలుతా అంటే నాకు ఏడ కాళ్ళు వస్తాయి చెప్పు. 2-3 వద్దుల కాంచెలు ఈ పర్వీన్ కానీ పెరట్లనే తిరుగుతానా, కానీ పోయేటందుకు కాళ్ళు వస్తలేవు మరిగా. ఎందుకే తాత? ఎందుకని అంటాను వేంద్రా, బంధాలు అనే వలలు చిక్కుకున్నాక సన్యాసం అనే సాగరంలో కలవలేమురా. అవునే తాత, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఒక్కోసారి పెళ్లి చేసుకొని సంసారం పిల్లలు అనుకున్నాక సన్యాసం అనేది సాధ్యమే కాదు మరి. కానీ ఇప్పుడున్న ఈ లోకంలో చాలా మంది యువకులు ఈ పెళ్లిళ్ళు పిల్లలు బాధలు బాధ్యతలు ఈ సంసారం అనే సాగరాన్ని ఈగలేక చాలా మంది సన్యాసం మార్గాన్ని ఎంచుకుంటున్నారట పిల్ల. కానీ మనసు అన్నాక కాస్తంత కష్టం సుఖం భార్య పిల్లలు సంసారము బంధాలు బంధుత్వాలు అన్నీ ఉండాలి కాదే. అవి లేని జీవితము అడవిల జీవి లెక్కనే అవుతుంది కాదే. వావ్వో, ఎందుకే ఈ సంతృప్తి లేని జీవితం? బతికినన్ని రోజులు నేను బతకాలే, నా పిల్లలు బతకాలే, వాళ్ళ పిల్లలు బతకాలే అని గొడ్డు సాకిరి చేసి ఆస్తులు సంపాదించి వాళ్ళ చేతులలో పెడితే ఇప్పుడు ఆఖరి ధరలు అడక తినేటోళ్ళని లెక్క బిత్త పేసాలు వేసుకొని వాళ్ళను బాంచని అడుక్కొని తినాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఒక బతికేనా? అందుకే అవ్వెవ్వి లేని ప్రశాంతమైన బతుకు కోసం ఈ ప్రపంచమే నా కుటుంబం అన్నట్టు, ఈ ప్రకృతే నా ఆస్తులు అన్నట్టుగా ఉన్ననాడు తిని లేనినాడు ఉపాసం బండి అయినా కూడా ఈ జీవితాన్ని బతికేది. అందుకే ఈ సన్యాసం పుచ్చుకొని రాజ్యాలు పట్టుకొని తిరుగుదామనే బయలుదేరిన. అరే నువ్వు అందరు నీ లెక్కనే అనుకుంటే ఈ లోకమంతా సన్యాసులతోటే నిండిపోదా ముసలోడా? అన్నిటిని భరించి నిలబడ్డప్పుడే మనసు దృఢంగా మారగలుగుతాడు ఎరికేనా? అసొంటి ముచ్చట్లు చెప్పుమని అంటే ఈయన కూర్చొని 2-3 వద్దులు లేవకుంటానైనా చెప్తా ఎరికేనా? కానీ నీ అసలు అలక తక్కువ వాళ్ళకు చెప్పిన వృధా అని చెప్తలేను. నీ సంగతి ఏంద్రా చెప్పురా చిన్న, నువ్వు సన్యాసం పుచ్చుకొని నాతో వస్తావా లేకుంటే ఈ నుంచి ఇట పీక్తావా చెప్పు. గదే ఎట్లుంటుందా అని ఆలోచిస్తాను. ఆలోచించుడు ఏమున్నాయిరా వారే, పొద్దుగాలనే నిద్ర లేచి బరివాత సన్నీళ్ళతోటి స్నానం చేసి ధ్యానంలో కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేయాలి. అంతేగాని నా ఇంటికాడ బర్రెలు పోయినాయో, గొర్రెలు కుక్కలు వీక్క తింటానయో, నా పిల్లం ఏం చేస్తానో, నా కొడుకులు ఏడిపోయినలో, నా బిడ్డలు ఏం చేస్తానో గీ జంజాటాలు ఉండయి. 24 గంటలు దేవుని ధ్యానంలో ఉండాలి. కడుపులో కాలినప్పుడు భిక్షాటన చేసుకొని అడుక్కొని తినాలి, లేని రోజు ఉపాసం పండాలి. ఇదే సన్యాసం అని అంటే అర్థమైందా? అట్లయితే తాత ఇంటి పోయి నా పిల్లలతో ఆలోచించి చీకటితో రచ్చగలుగుతా కొన్ని బతుకుల పిల్లలతో ఏగియలేకనే సన్యాసం పుచ్చుకుంటాను వచ్చి మళ్ళీ పిల్లలతో ఆలోచించుకొని చెప్తా అంటాడు వేదరా. వాళ్ళకు నింపంది పొద్దుపోదా మనకు. ఇంకా ఈనాట సన్యాసం పుచ్చుకుంటాడట సన్యాసం. ఈ వాళ్ళకి తక్కువ బతుకులవాడిని ఫోన్ చేస్తాను. అల్లా ఏంద్రా చిన్న బుజ్జి, ఏంది నా కొడుకు నిన్ను బాగా వచ్చిండా? పొలగాలని ఎత్తుకొని నీ అమ్మగారింటికి పోతానవా? అవి వద్ద బుజ్జి, నీ దండం పెడతానే. రోడ్ ఎక్కితే మన ఇజ్జయి పోతుంది, మన కుటుంబం పరువు పోతుంది బుజ్జి. ఇవన్నీ అత్త నాకు నేను వచ్చి మీ పంచాయతీ తెంపుతా, నువ్వు అయితే బయటికి వెళ్ళకు దండం పెడతానే. మా చిన్న కోడలాట లంబడి కొడుకు దానికి వచ్చిండట, నేను పోతా. ఈనాడు మా సన్యాసులు సాధువులుగా మారే పడుసోళ్ల సంఖ్య బగ్గా పెరుగుతున్నదట. దేశాల నుంచి కూడా చాలా మంది మన దేశానికి వచ్చి సన్యాసం తీసుకుంటున్నారట. దాంట్లో బగ్గా పైసలున్నోళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారట. కావలసినన్ని పైసలు కూసున్న కాన్నే అన్ని పనులు చేసి పెట్టే మనుషులు. అట్లా ఎన్నో వైభవాలు ఉన్నా కూడా అవన్నీ కాదనుకొని వచ్చి సన్యాసం తీసుకుంటున్నారంటే ఇట్లా బతికే జీవితం మీద వాళ్ళకి ఎంత విరక్తి పుడుతున్నదో దీన్ని బట్టే అర్థమవుతున్నది. మరిగా పబ్లిక్ ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా గడుపుండ్రి. అంతేగాని చిన్న వాటికి లొల్లులు జావడాల దాకా పోయి లేనిపోని తక్లీఫ్లు తెచ్చుకోకుండ్రి, సరేనా?
95 ఏండ్ల ఈడులా సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన గుంటకండ్ల రామచంద్రారెడ్డి తాత గురించి మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇవాళ కూడా గదే 95 ఏండ్ల ఈడులా అంతకంటే ఎక్కువ కష్టమైన పని చేస్తున్నా ఇంకో తాత ముచ్చటను మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. ఇక తాత ఏం చేస్తున్నాడో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడండి. ఇగో ఈడ తాడి చెట్టు ఎక్కుతున్న పెద్ద మనిషి గురించేనులా ముచ్చట. ఈ పెద్ద మనిషి పేరు కొండ నారాయణ గౌడు. 95 ఏళ్ల ఈడుకుంటాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట ఊళ్ళుంటాడు. 100 ఏళ్లకు దగ్గరికి వచ్చిన ఈ వయసులో సుతం ఇంకా తాడి చెట్లు ఎక్కుకుంటా ఇంటామని చదువుకుంటున్నాడట. కొడుకులు బిడ్డలు బుక్కెడంత బువ్వ పెడితే తిని ఏదో కృష్ణారామ అనుకుంటా కాలం వెళ్ళదీసే ఈడ్ల సుతం ఈయన చేస్తున్న ఈ కష్టమైన పనిని చూసి అందరూ పరేషాన్ అవుతున్నారు. మరి కాదానుల్లా వేరే ఏ పనైనా అలకానే చేయవచ్చు గాని ఆకాశం అంతా ఎత్తు పెరిగే తాడి చెట్లు ఎక్కుడంటే మామూలు ముచ్చట కాదు. మంచి వయసు మీద ఉన్నోళ్లే తాడి చెట్లు ఎక్కేందుకు మస్తు తిప్పలా పడతారు. అసొంటిది ఈ పెద్ద మనిషి మాత్రం నడవడానికి చేత గాని 95 ఏళ్ల ఈడులా తాడి చెట్లు ఎక్కుడంటే గొప్ప ముచ్చట్నే. మరి ఈ తాత పోసిన కళ్ళు దాయినాక ఈ అన్న ఏమంటున్నాడో ఇనుండ్రి. తాత కళ్ళు సూపర్ ఉన్నదే. ఇన్నరా అంత జోరుదారుగా ఉంటదట మరి ఈ తాత పోసే కళ్ళు. అందుకే ఆ ఊరోళ్ళు మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ పెద్ద మనిషిని. గ్రామ నివాసి కొండ నారాయణ గౌడ్ గారు తన కులవృత్తినే దైవంగా భావించి 90 సంవత్సరాల వయసులో కూడా వృత్తిని దైవంగా భావించి ఇప్పటికీ కొడుకుల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా తనే సొంతంగా తన పనులు తాను చేసుకుంటూ తన భార్యను పోషించుకుంటూ తాళ్ళు ఎక్కుతున్న కొండ నారాయణ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 100 ఏళ్లకు దగ్గరికి వచ్చినా ఇంకా కూడా ఆకాశంలో ఉన్న తాడి చెట్లు ఎక్కుతున్న ఈ తాతను చూసి అది దిక్కున్న వాళ్ళంతా మస్తు సంబరపడతారట. మరి తాత ఏమంటాడో అరుచుకుందాం ఉండుండ్రి. తాత ఏం సంగతే? మా ముసలవా మేము కాలం గడుపుకుంటా ఉన్నాం. 2-4 తాళ్ళు ఎక్కుంటా బతుకుతున్నాను. నేను తాళ్ళెక్కి బతుకుతున్నాను. ఈ కొడుకులకు ఆధారం లేదు, ఎవరికి ఆధారం లేకున్నా కానీ నేను బతుకుతున్నా. చెట్టు మీరు భార్య భర్తలు ఇద్దరు మీకు మీరే బతుకుతున్నాం. సొంతం బతుకుతే ఏంటంటే కార్యక్రమం చల్లగా ఉండాలి, అటు పోతే మంచిగా ఉంటుందని చెప్పి ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి నేను ఉద్దేశంగా ఎక్కుంటున్నా. విన్నారు కదా, ఇప్పటికి సుతం ఎవ్వరి మీద ఆధారపడకుండా 4 చెట్లకి 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారట. ఈ తాత మాటలని 30 ఏళ్ళు ముడ్డి కిందికి వచ్చిన పని పాట లేకుండా అవ్వయ్య సంపాదన మీద ఆధారపడి బతికేటోళ్ళు సిగ్గు తెచ్చుకొని కష్టపడి ఏదో ఒక పని చేసుడు సురువు అయ్యుండ్రు ఇప్పటికైనా. అంతేగాని పాస్ 1 లోడ్ సంపాదిస్తే బంగారు 1 లోడ్ తిన్నట్టు పెద్దలు సంపాదించిన ఆస్తిని రికాంగుకుండి తినుకుంటా ఆగం చేయకుండ్రి. ఏమంటున్నావు? సరేనా? ఈ తాగుబోతులతోని పరేషానే ఉన్నదొల్లా ఉన్న కాడుంటలేరు, ఏగిర్చినట్టే తయారైనరు బద్మాషోళ్ళు. మొన్ననే ఒక ఆమె కోటర్ కేసు కోసం ఆర్టీసీ బస్సుకు అడ్డం తిరిగిన ముచ్చట చెప్పుకున్నామా. ఇక అది మరవక ముందే తిరుపతి గోవిందరాజస్వామి గుళ్ళే ఆగం చేసిండో తాగుబోతాడు. చూడుండ్రి ఆ మసిబట్ట మొక్కపోడు ఎంత కథ చేసిండో. ఓసి వీని మీద మన్నువాడ, వీని కాళ్ళకు జట్టలు ఉట్ట, చేతులు ఇరిగిపోను, వీని తాగుబోట్ల నోట్ల పురుగులు వాడ. తిరుపతి కాడున్న గోవిందరాజస్వామి గుడి గోపురం మీదికి శనివారం తెల్లారంగా ఎక్కి ఆగమాగం చేసిండు తాగుబోతాడు. సెక్యూరిటీలు ఎవ్వలు లేనిది చూసి గుళ్ళెకు జొరిండట. తాగి తొవ్వల మీద పడితే ఎవరు పట్టించుకుంటలేరనుకున్నాడో ఎట్లనో సీదా గుడి గోపురం ఎక్కిండు. నిశాల సాపుగున్న తొవ్వ మీద నడుచుడే కష్టమైతది. కాని ఈ మోతవారి 4 అంతరాల పొడుగు గోపురాన్ని అల్కగానే ఎక్కిండు. మీదున్న కలశాలను అటు ఇటు ఇగ్గి ఆగమాగం చేసిండు. ముందుగాల కడుపులో పోసుకున్న షీప్ లిక్కర్ సరిపోనట్టున్నది, ఇంకా కావాలని ఇత్తనే దిగుతానని ఆర్డర్లేసిండు పోలీసోళ్లకు. ఇక ఆచంగా తేరుకున్న పోలీసులు కిందికి దించేటందుకు 3 గంటలు తిప్పలు పడ్డారు. నిచ్చెనలేసుకొని చుట్టూ జాలీలు కట్టుకొని అటు పోలీసోళ్ళు ఇటు ఫైరోళ్ళు అరిగోస పడ్డారు. మెల్లగా అటు ఇటు చేసి మీదికెక్కి అనగబట్టి కిందికి గుంజుకొచ్చిండ్రు. ఇక కిందికి దిగినాక ఏమో ఫుల్లు కావాలని ఆర్డర్లు ఎత్తున్నవట, ఏంది నీ కథ అని ఓ విలేకరన్న ప్రశ్నిస్తే ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగిన ఫుల్ గా 90 మంది అడిగినావా? ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగిన ఫుల్ గా 90 మంది అడిగినావా? షిషి కొంచెం కూడా సిగ్గులేదు కదా ఇజ్జత్ తప్పినోనికి. సిగ్గులేదా జరిగించా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అని అన్నాడట. అగో అట్లనే ఉన్నది ఈ తాగుబోతోని ముచ్చట. 90 అడిగినా అని ఇంకా నవ్వుకుంటా చెప్తాండు. ఈ సిగ్గు తప్పినోని పేరు తిరుపతట, నిజామాబాద్ జిల్లా కూర్మవాడనట. కానీ తిరుపతి కాన్నే ఉండి బతికెళ్ళ తీస్తున్నాడట. మరి మందులా మంచినీళ్ళు పోయకుండా కచ్చగొట్టిండో లేకుంటే తెల్లారేదాకా రికాం లేకుండా షీప్ లిక్కర్ గుంజిండో ఎట్లనో తెలియదు గాని మైకంలా క్యాలి తప్పిన పనిచేసిండు. పోలీసోళ్ళు స్టేషన్కి పట్టుకుపోయి మర్యాదలకు లోటు లేకుండా చేసినట్టున్నారు. కానీ తప్పంతా టీటీడీ పాలకులదేనని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారు గట్టిగానే అరుచుకున్నాడు. మరొక ఘోర అపచారం జరిగిపోయింది.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాము, తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతాము, దేవాలయాల పరిరక్షణకే నడుం బిగిస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ 1.5 సంవత్సరాల కాలంగా తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపే విధంగా వాళ్ల చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు గాని ఆధ్యాత్మిక పరిరక్షణకు గాని ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం గాని ఏమాత్రం కూడా లేకుండా వివిఐపీల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది. టీడీపోళ్ళు టీటీడీని అసలుకే పట్టించుకుంటలేరు. వీవీఐపీల సేవలు ధరిస్తున్నారు తప్ప తిరుపతి అంకన్న ప్రతిష్టతను కాపాడేటందుకు ఈ సమెత్తు పని కూడా చేస్తలేరని అన్నాడు. ఈ తాగుబోతోడు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వీరాభిమానాన్ని చెప్పుకొచ్చిండు. మరి ఇసొంటి మల్లో తాప జరగకుండా కూటమి పార్టీలు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే గాని క్వాలిటీ లిక్కర్ పేరు మీద టీడీపోళ్ళు తెచ్చిన మందు సీసాలతోనే గిట్లయితున్నదని ఇంకొందరు ప్రతిపక్షపు లీడర్లు సెటర్లయ్యబట్టిండ్రు. దేశంలో పేరువైన పెద్ద గుళ్లను ప్రధానమంత్రో ముఖ్యమంత్రో మంత్రులో దర్శనాలు చేసుకుంటే వార్తలల్లా హెడ్లైన్స్లలో ఉంటాయి. ఇక ఆడ మొక్కులు పెట్టుకున్న కాడ నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేదాకా మీడియా కవరేజ్ ఫుల్ ఉంటుంది. కడ్మ పబ్లిక్ ఎవరు పోయి దర్శనాలు చేసుకున్నా మీడియాలో ట్రెండింగ్లుండు కష్టమే. కానీ గీడొక 2 సాదాసీదా భక్తులు భక్తితోని మొక్కులు పెట్టుకొని వార్తలలోకి ఎక్కిండ్రు. ఇక ఆడ మొదలు అడుగుపెట్టిన కాడ నుంచి దర్శనాలు అయిపోయేదాకా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంతకు వాళ్ళు ఎవలో పురాగార్చుకుందాం పాండ్రి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అపర భక్తులు గీ బల్లు కాలేనుల్లా శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండకాడున్న వాల్మీకి మహర్షి విగ్రహానికి మొక్కులు పెట్టుకుందామని అద్దుమరాత్రి బయలెల్లి వార్తలకి ఎక్కినాయి. మనుషులు గదా దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే మహర్షి విగ్రహం చుట్టూ తిరిగి మొక్కులు పెట్టుకున్నాయి. మరి విగ్రహం చేతిలో ఏమన్నా తినేటి దొరుకుతాయనుకున్నాయో ఎట్లనో తెలియదు గాని కలెదిరుక్కుంటా వాసన పట్టినాయి. అపర భక్తులు గదా దేవుళ్లను హత్తుకున్నట్టే 2 కాళ్ళు లేపి విగ్రహాన్ని అలుముకోవట్టినాయి. అపరభక్తుల లెక్కనే కొసేపు గడిపినాయాడ. మనోళ్ళు దేవునికి ఈపు చూపియకుంటా ఎట్లా అవతలికి పోతారో అట్లనే వెనుకకు నడుచుకుంటా దండాలు పెట్టుకుంటా బయటికెళ్ళింది గీ గుడ్డెలుగు. ఇక దూరంగా భయంగా తలుపు సందులకెళ్లి చూసినోళ్ళెవలో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే ఇరుగమరుగా వైరల్ అయితాంది. గీ మూగ జీవాలేంది మొక్కులు పెట్టుకునుడేందని పర్షాన్ కాబట్టిండ్రు వీడియో చూసినోళ్ళు. భక్తి చూపెట్టుట్ల మూగ జీవాలు మమ్మలను మించిపోయేటట్టే ఉన్నాయని మస్తు నారాజు కాబట్టిండ్రు. రేపు పూజలు చేసినా పర్షాన్ కావాల్సిందేం లేదని ఫీల్ కాబట్టిండ్రు మహాభక్తులు. ఇదంతా దేవుళ్ల మహిమేనని అనుకోబట్టిండ్రు. నిన్న అయ్యగారింటికి వచ్చిన చిరుతపులిని ఈ గుడ్డెలుగులను చూసిన భక్త మహాశైలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలనంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.